అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. విద్య అవిద్యా స్వరూపిణి అని అమ్మవారిని అన్నారు. ఇక్కడ విద్య అవిద్యా స్వరూపిణి అంటే అర్థం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే విద్య అంటే చదువుకోవడం, జ్ఞానం కలగడం. అవిద్య అంటే జ్ఞానం ఏదైతే అంటే మనం చదువుకోకుండా ఇల్లిటరేట్స్గా ఏదైతే ఉన్నామో దాన్ని అవిద్య అనుకుంటాం. కానీ ఇక్కడ విద్య అవిద్య అన్న పదానికి అర్థం ఏమిటి అంటే విద్య అంటే అర్థం ఏమిటి, అవిద్య అంటే అర్థం ఏమిటి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కాలంలో ఏంటి అంటే చాలామంది పిల్లలు ఎంతో బాగా చదువుకుంటారు. ఎంత బాగా అంటే మనం చెప్పలేనంత బాగా. అన్నీ 90%, 99%, ఇంకా ఎక్కువ పర్సెంట్లే వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు విద్యావంతులు అని అంటున్నాం కదా. అంటే ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా మంచిగా పోటీ పడి హ్యాపీగా చదువుకుంటున్నారు. అంత గొప్ప విద్యావంతుల కింద అయ్యి మంచి మంచి ఉద్యోగాలు అంటే బోల్డ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చేసుకుని కూడా ఏంటి అంటే అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళు ఎవరితోనూ కలిసి ఉండట్లేదు. అంటే ఒంటరి జీవనానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఒంటరిగా బతకడానికి మన సమాజంలో ఉండడం ఎందుకు అని ప్రశ్నించుకుంటే, అంటే ఒకళ్ళమే బతకడానికి సమాజంలో ఎందుకు ఉండాలి అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, ఒక టైం తర్వాత ఏమవుతుంది అని అంటే ఇంత విద్య ఉంటుంది, అన్ని డబ్బులు ఉంటున్నాయి, బోళ్ళంత పేరు ఉంటుంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా ఏమీ లేకుండా ఎందుకు బాధపడుతున్నాము అని ప్రశ్నించుకుంటే నా అని పిలిస్తే పలకడానికి ఒక్కళ్ళు కూడా కనిపించటం లేదు. కానీ ఒకటే అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే మన పూర్వం మన అమ్మమ్మలు వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరూ కలిసి ఉండేవారు, వాళ్ళ దగ్గర పెద్ద విద్య ఏమీ లేదు, కానీ హాయిగా ఆనందంగా ఉండేవారు కదా. మరి ఇంత జ్ఞానం ఉండి కూడా మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాము అంటే 99% వచ్చింది అంటే హార్డ్ వర్క్ చేయకుండా రాదు, కష్టపడి చదవకపోతే రాదు, ఆ సబ్జెక్టుకి సంబంధించి జ్ఞానం లేకపోతే రాదు. మరి ఉద్యోగంలో స్థిరపడ్డామన్నా కూడా అంతే. ఎందుకంటే ఈ జ్ఞానమే అక్కడ ఉపయోగపడుతుంది, ప్లస్ ఇంకా అక్కడ బోళ్ళంతా జ్ఞానం సంపాదించిన తర్వాతే అక్కడ ఉండగలుగుతాం. మరి ఇలా అయినప్పుడు ఎందుకు మనం పరిస్థితులకు అనుకూలంగా కలిసి ఉండలేకపోతున్నాము అంటే ఏంటి అంటే విద్య ఉన్న చోట ఒకటి ఉండకూడదు అంటారు. ఆ ఉండకూడదు దాని పేరు ఏంటి అంటే అహంకారం అన్నది ఉండకూడదు. అహంకారం ఎప్పుడైతే మన లోపల ఇంకా విద్యకు విలువ లేకుండా పోతుంది కదా, మన దగ్గర ఉన్న జ్ఞానానికి ఏం విలువ లేదు, అందువల్ల ఎవరూ మనతో ఉండట్లేదు. మరి ఈ విద్యతో పాటు అహంకారం ఉండని స్థితి ఎప్పుడు వస్తుందండి అని ప్రశ్నించుకుంటే దాన్ని ఏమంటారు అంటే విద్యకి అనుభవం అన్నది తోడవ్వాలట. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా సరే అనుభవైకమైన జ్ఞానము అన్నది చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యం. ఆ ముఖ్యమైన జ్ఞానం ఏమిటి అంటే మనకి విద్యతో ఎప్పుడు అనుభవం అన్నది కలవాలి. ఆ అనుభవం ఎప్పుడైతే కలుస్తుందో మనం చేసిన హార్డ్ వర్క్ వల్ల మనకి రాంది ఏమిటి అంటే పొగరు అన్నది రాకుండా ఓర్పు అన్నది వస్తుంది. ఆ ఓర్పు అన్నది ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే అది ఎంత కష్టపడి సంపాదించుకున్నామో మనకు తెలుసు కదా, అది ఎంత కష్టపడి సంపాదించుకున్నామో మనకి ఎప్పుడైతే అర్థమైందో అహంకారం ఉండాల్సిన ప్లేస్లో ఏంటి అంటే ఓర్పు సహనం అన్న వస్తాయి. అది రావడం ద్వారా ఏంటి అంటే ప్రపంచానికి అనుకూలంగా ప్రతి విషయంతోనూ అర్థం చేసుకుంటూ అన్నిటితోనూ కలిసి ఉండే స్థితి అన్నది మనకు అక్కడ కలుగుతుంది. అప్పుడు మనం నిజమైన విద్యావంతుల కింద మారుతాం. అంటే విద్య అంటే ఏంటి అంటే మనం నిజమైన విద్యావంతులు అంటే పరిస్థితులకు అనుకూలంగా ప్రతి దాంతోనూ కలిసి ఉండే, అంటే ప్రకృతితో కలిసి ఉండే స్థితి అన్నది విద్య. ఆ ప్రకృతితో కలిసి ఉంటూ మన జ్ఞానాన్ని మనం వ్యక్తపరిచే స్థితి ఎప్పుడు వస్తుంది అంటే విద్యకి తోడు అనుభవం అన్నది కలిసినప్పుడే. ఆ అనుభవం కలిస్తేనే మనం దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అంటే కష్టపడి దాన్ని ఎంత కష్టపడితే అది వచ్చింది అన్నది మనకి ఎప్పుడైతే తెలిసిందో ఈ అహంకారం ఉండాల్సిన ప్లేస్లో ఏమొస్తుంది అంటే మనకి ఓర్పు సహనం వస్తాయి. ఇవన్నీ రావాలి అంటే మనకి తప్పకుండా ఉండాల్సింది ఏంటి అంటే దైవశక్తి అన్నది మనతో ఉండాలి. ఎందుకు అంటే దైవశక్తి మీరు ఏ పని చేస్తున్నా సరే దాన్ని దైవంగా భావించే స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అహంకారం అన్నదానికి మనం దూరంగా ఉంటాం. ఆ దైవశక్తి మన లోపలికి రావాలి అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉన్న ప్రతి
అంగాంగంలోనూ కూడా ఆ దేవత యొక్క స్వరూపాన్ని మనం చూడగలగాలి. అదే ఖడ్గమాల అంటే. ఆ ఖడ్గమాల ఏంటి అంటే ప్రతి ప్రదేశంలోనూ ఆ దేవత యొక్క స్వరూపాన్ని మనం ఎప్పుడు చూడగలుగుతున్నామో ఆ ప్రదేశాల్లోకి వచ్చి రాక్షసులు, ఎందుకంటే దీక్షిత దైత్య సమని అన్నారు, అంటే కమిట్మెంట్ అన్నది మనకు వచ్చినప్పుడు మాత్రమే దైత్యులు అంటే మనలో ఉన్న రాక్షసులు పడుకుంటారు. లేకపోతే ఈ అహంకారం, భయాలు, కోపాలు, ఇవన్నీ పైకి లేస్తాయి. ఏంటి సహనం, ఓర్పు ఇవన్నీ ఉండాల్సిన స్థితిలో అప్పుడు మనకి ఏమవుతుంది, మన దగ్గర ఉన్న విద్యకి విలువ లేకుండా పోతుంది. ఆ విద్యకి విలువ రావాలంటే కంపల్సరీగా మనలో దైవశక్తి అన్నదాన్ని మనం నింపుకోవాలి. ఆ దైవశక్తి అన్నదాన్ని నింపుకోవాలి కాబట్టి మనకి అమ్మవారు ఏంటి అంటే తన శరీర దాక్షాయణి కింద పుట్టి దాని శరీర భాగాల్లో 18 భాగాలు 108 భాగాల కింద చేసి వాటిని శక్తి క్షేత్రాల కింద చేసి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తే ఆయా శక్తుల్లో ఆయా ప్రదేశంలో అంటే ఆయా శరీర భాగంలో ఉన్న రాక్షసులను తీసుకుని మరియు ఎవరిని అంటే దేవతా లక్షణాన్ని ప్రవేశపెట్టుకోవాలి. అక్కడ ప్రవేశపెట్టుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఊరికే తిరిగి వచ్చేయకూడదు. అక్కడ కూర్చుని చేయాల్సింది ఏంటి అంటే సాధన అన్నది చేయాలి. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మన లోపల ఉన్న చెడు అన్నది బయటకు వచ్చేసి ఆ ప్రదేశానికి ఉన్న శక్తిని మన లోపల నింపుకుని రాగలుగుతాం. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న క్షేత్రాలకు వెళ్ళి ప్రతి క్షేత్రంలో ఉన్న ఆ శక్తిని నింపుకోనే ప్రయత్నమే ఈ అష్టాదశ శక్తిపీఠ యాత్ర అన్నది. కాబట్టి ఈ యాత్రకి అందరూ అంటే ఏంటంటే మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఆ సాధన ద్వారా ఆ దేవత యొక్క శక్తిని ఎప్పుడైతే నింపుకుంటున్నామో రాక్షస శక్తులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఆ బయటికి వచ్చేయడం ద్వారా మనం నిజమైన విద్యావంతుల కింద మారుతాం. అందరూ నిజమైన విద్యావంతుల కింద మారి ప్రకృతితో కలిసి ప్రకృతిలో ఉన్న ప్రతి దాంతోనూ కలిసి ఉండడం ద్వారా ఆత్మ సంతృప్తి అన్నదాన్ని తెచ్చుకుని అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి. అది అలా ఉండేటట్టు చెయ్యమని ఆ దాక్షాయనైన లలితా పరమేశ్వరిని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుదేవ.